హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం చెప్పుకున్నాం, ఓ ఉద్యోగం రాసి ఉద్యోగం రాకపోతే ఆ పెయిన్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అయితే దేవుడు మనకి ఒక ద్వారం మూసుకుపోయినా 10 ద్వారాలు మనకి తెరిచే పెడతాడు దేవుడు. మనకు కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబులు తీసుకున్నా, గ్రూప్ డి రైల్వే ఉద్యోగాలు తీసుకున్నా, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నా, ఏ ఉద్యోగాలు తీసుకున్నా అవి ఎప్పుడు నిరంతరం అవి పడతానే ఉంటాయి నోటిఫికేషన్లు. కాకపోతే ఏంటంటే మనం భయపడతాం. ఏమో ఇంగ్లీష్లో ఉంటాయేమో పేపర్లు, మ్యాథ్స్ బాగా బలంగా ఉంటుందేమో, టఫ్గా ఉంటుందేమో, మనం చేయలేమేమో అనే ఫీలింగ్స్లో మనం ఉంటాం. నో, జస్ట్ 10th క్లాస్ లెవెల్ ఇంగ్లీషు గ్రామర్, 10th క్లాస్ లెవెల్ మ్యాథ్స్, అలాంటివి అర్థమెటిక్ రీజనింగ్ లాంటివే ఉంటాయి వాటిలో. కానీ ఎందుకనో మనం అటు ఫోకస్ చేయం. కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక జాబ్ రాలేదు అనే బాధ కన్నా ఉన్నటువంటి జాబులకి రాసుకోవడం అనేది చాలా విఘ్నతతో కూడినటువంటి అంశం. ఈ నేపథ్యంలో మన ముందు ఏమున్నాయి అని అంటే, ఆల్రెడీ గ్రూప్ డి మన పిల్లలు అప్లై చేస్తున్నారు, అవి రాస్తూ ఉన్నారు కొంతమంది. మరి కొంతమంది వచ్చేసేమో ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ జాబులు పడి ఉన్నాయి, అవి కొంతమంది రాస్తున్నారు. ఆ తర్వాత కానిస్టేబుల్ మెయిన్స్ త్వరలో జరగనుంది, అది రాస్తున్నారు. డిఎస్సి రానుంది, ఎస్సీ వర్గీకరణ అదంతా కూడా ఒక దారికి వచ్చింది కాబట్టి డిఎస్సి కూడా బల్క్గా జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిఎస్సి అర్హత కలిగిన వాళ్ళు డిఎస్సి వైపు టర్న్ అవ్వచ్చు. వీటన్నిటికన్నా మించి ఒక గొప్ప ఉపశమనం లాగా ఏపీ హైకోర్టులో ఈ నెలలో లేకపోతే మే మొదటి వారమో రెండో వారంలోపో ఏపీ హైకోర్టులో మనకి సుమారు 3,000కు పైబడి ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్ లెవెల్ నుంచి కింద స్థాయి ఉద్యోగాలు మనకి రానున్నాయి. 22లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. రీసెంట్గా తెలంగాణలోనే కొన్ని కోర్ట్స్లోని కొన్ని పోస్టులకి రిటర్న్ ఎగ్జామ్ రీసెంట్గా తెలంగాణలో నిన్నో జరిగింది. నేను ఏమంటానంటే, ఒక విధిని మనం తిట్టుకుంటూ పెయిన్ అనుభవించే కన్నా ఇప్పుడు ఇలాంటి సువర్ణ అవకాశం, సుమారు 3,000 ఉద్యోగాలు, అందులో జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు ఇలాంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. అంటే 3 కేటగిరీలు ఉన్నాయి ఇందులో. ఈ 3 కేటగిరీలలో మూడు కేటగిరీలు ఉన్నాయి. వీటిల్లో జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 లాంటివి కొంచెం హై స్థాయిలో ఉన్నాయి. వీటికి డిగ్రీ క్వాలిఫికేషను, మిగతావి కూడా ఇంటర్మీడియట్, 10th 7th క్లాస్ ఇట్లా క్వాలిఫికేషన్ ఇవి మనకు ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే, ఇది అంది వచ్చినటువంటి ఒక మంచి అవకాశం. నా చెల్లెళ్ళకైనా నా తమ్ముళ్ళకైనా ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం అనేది కాదు. లైఫ్లో ముందు మనం స్థిరపడితే ఒక పావుల డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బుల ద్వారా మనం అనుకున్న లక్ష్యానికి, ఆ తర్వాత వచ్చే నోటిఫికేషన్లకి మనం రీచ్ అవ్వచ్చు. అలా కాకుండా ఇదే రావాలని పట్టుబడితే కూర్చుంటే ఇప్పుడు చూసాం కదా, మనకు వయసు అయిపోయేటట్టు ప్రమాదం ఉంది. కాబట్టి ఏదో ఒక చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మీరు అనుకున్న లక్ష్యానికి ప్రిపేర్ అవ్వండి అని ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మంచి నోటిఫికేషను, బల్క్ నోటిఫికేషను, అద్భుతమైన నోటిఫికేషను, ఏపీ హైకోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వచ్చేటటువంటి ఖాళీలతో కూడినటువంటి నోటిఫికేషను సుమారు 3,000కు పైబడి ఉంటాయి. ఇందులో కేటగిరీ 1లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలే సుమారుగా ఒక 700, 600, 700 ఉద్యోగాలు, ఈ ఒక్క ఉద్యోగాలే వస్తాయట డిగ్రీ క్వాలిఫికేషన్ మీద. నేను నా మిత్రులతో మాట్లాడిన మీదట ఈ వీడియో మీ కొరకు చేస్తున్నా. నేను రాత్రంతా ఆలోచించా. చిన్న జాబ్ అని చెప్తున్నాను, ఏదో ఒక జాబు చేయండి అంటున్నాను. మరి ఏ జాబు రావాలి మన పిల్లలకి? ఏదో ఒక జాబు ముందు స్థిరపడితే ఆ తర్వాత అనుకున్న లక్ష్యానికి దూసుకుని వెళ్ళొచ్చు. అందువల్ల ఏంటి అని చెప్పి నేను ఆలోచన చేస్తే నాకు ఇవన్నీ దొరికాయి. అంటే వాటి మీద కొంత రీసెర్చ్ చేసి కోర్టులో పనిచేస్తున్న మిత్రులను అడిగి, నా లాయర్ మిత్రులను అడిగి నేను మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఇంకా విచిత్రం ఏంటంటే, సిలబస్ పెద్దగా ఏం లేదు. ఇంకా ప్లస్ ఏంటంటే, సిలబస్ పెద్దగా లేదు. ఓన్లీ జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే. సిలబస్ పెద్దగా లేదు. ఆల్రెడీ మీరు గ్రూప్ 2కి చదివి అలిసిపోయి ఉన్నారు. అంత డెప్త్ కూడా అవసరం లేదు. జస్ట్ బేసిక్స్ అలా చూసుకుంటూ ఒకసారి మీరు వెళితే
సరిపోతుంది. డెప్త్‌గా సిలబస్ చదవాల్సినటువంటి అవసరం దీంట్లో లేదు. ఓన్లీ జీకే. జీకే, జీకే సిలబస్ గానీ, జనరల్ ఇంగ్లీష్ సిలబస్ గానీ పెద్దగా భూకంపం వచ్చే విధానంగా ఏమి లేవు. పోయినసారి ప్రీవియస్‌లో. ఈసారి మార్పులు ఉండవు. 90% ఉండవు. ఉంటే ఏమన్నా ఉంటే నేను ఫాలో అప్ చేసి మీకు చెప్తాను. ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఉండకపోవచ్చు మార్పులు. అయితే ఈ జనరల్ నాలెడ్జీ 40 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకి. జనరల్ ఇంగ్లీష్ అంటే భయపడకండి 10థ్ క్లాసే. 10థ్ క్లాస్ లెవెలే. జీకేలో ఏమున్నాయో జస్ట్ 80 మార్కులు. జస్ట్ 80 మార్కులన్నా చెల్లెమ్మ, తమ్ముళ్ళు 80 మార్కులేరా! ఆల్రెడీ మీకు జనరల్ ఇంగ్లీష్ వచ్చు. 10థ్ క్లాస్ బిలో ఇంగ్లీషే ఇది. అలానే మీరు ఆల్రెడీ జీకే, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, పాలిటీ ఆల్రెడీ ఇవి చదివే ఉన్నారు. గ్రూప్ 2లో చదివినటువంటి చదువులో భాగంగా. కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఈ ఈ డిగ్రీ లెవెల్ ఎగ్జామ్‌కి 40 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ అన్నారు. స్పెసిఫై ఎంఫసైజ్ ఆన్ ఏపీ హిస్టరీ అన్నారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ అన్నారు. అంటే జీకే కూడా ఇందులో అడిగే ప్రతిదీ ప్రధానాతి ప్రధానంగా హిస్టరీ గానీ, జియోగ్రఫీ గానీ, అగ్రికల్చర్ కానీ, ఎకానమీ కానీ, ఆ తర్వాత సైన్స్ గానీ, కరెంట్ అఫైర్స్ కానీ. ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కూడా ఏపీ రిలేటెడ్‌గా అడుగుతారు. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు? ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ అన్నారు. ఇండియా లెవెల్ చదువుతూ ఏపీది మనం కవర్ చేసుకోవాలి. ఏపీ నాట్యాలు, నృత్యాలు ఇవన్నీ కూడా. నృత్యాలు, జానపద కళలు ఇవన్నీ కూడా. తర్వాత 2 ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్. భారతదేశ చరిత్ర, భారతదేశపు జాతీయ ఉద్యమం. 3 ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్. ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం అని అంటున్నాడు కానీ స్పెసిఫిక్ ఎంఫసైజ్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. పోయినసారి ప్రీవియస్‌లో జరిగిన పరీక్షల్లో ఎక్కువగా ఇవే అడిగారని ఒక రాసిన మిత్రుడు నాకు చెప్పాడు. ఫోన్ చేస్తే అసలు ఏంటి ఈ ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది? సార్ సింపుల్‌గానే ఉంటుంది ఈ ప్రశ్నాపత్రం. ఏపీ బేస్డ్‌గా ఎక్కువగా ఇవి ప్రిపేర్ అవ్వాలి సార్. ఇండియన్ బేస్డ్ అంటాడు కానీ ఏపీ ఎకానమీ చూసుకోవాలి, ఏపీ హిస్టరీ చూసుకోవాలి ఎక్కువగా. అంటే ఇండియన్ బేస్డ్‌తోనే. అలానే ఏపీ జియోగ్రఫీ చూసుకోవాలి, ఏపీ అగ్రికల్చర్ చూసుకోవాలి, ఏపీ జనాభా చూసుకోవాలి, ఏపీ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ చూసుకోవాలి. ఇవన్నీ ఏపీ అనేది ఒక జీవనాడి సార్ ఈ జీకే సిలబస్‌లో అని. ఆ తర్వాత ఏముంది? ఇండియన్ ఎకానమీ ఉంది, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉంది, జనరల్ సైన్స్ ఉంది, బ్రైడ్‌లో డే టు డే సైన్స్ అంటే సామాన్య పరిజ్ఞానం. తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా అవార్డ్స్, పర్సనాలిటీసు, ఇన్‌స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఏపీ అండ్ ఇండియా అన్నాడు. మరోసారి ఈ సిలబస్ మొత్తాన్ని తీసుకుని మరోసారి క్లియర్‌గా నేను మీకు చెప్తాను. ఇదేంటంటే జీకే కింద ఏపీ బేస్డ్. ఎక్కువగా ఏపీ హిస్టరీ చూసుకోవాలి. ఏపీ హిస్టరీ ఎక్కువగా చూసుకోవాలి. ఏపీ ఎకానమీ చూసుకోవాలి. అలానే ఏపీ జియోగ్రఫీ చూసుకోవాలి ఎక్కువగా. ఏపీతో సంబంధం ఉన్నవి ఎక్కువగా చూసుకుంటూ ఇండియా రిలేటెడ్‌గా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ జీకే 40 మార్కులు. మీరు గ్రూప్స్ రాసి ఉన్నారు. మీరు రాసి పడేస్తారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. నెగెటివ్ థాట్స్ ఎల్లబాకండి. నెగెటివ్ ఫెలోస్‌తో కలవకండి. అర్థమవట్లా? మీరున్నారు, ఆ జాబ్ ఉంది. అంతే. దీనికే మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నారు 40 మార్కులు. దీంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్, వ్యాసాలు. ఆ తర్వాత ఎర్రర్ స్పాటింగ్, దోషాలు, అక్షర దోషాలు. తర్వాత క్లోజ్ టెస్ట్. ఇది నాకు తెలీదు ఇంగ్లీష్ కాబట్టి. బట్ క్లోజ్ టెస్ట్ ఒకటి. తర్వాత పేరా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్. అంటే లైన్లు ఒక పేరాలో లైన్లు మారిపోతూ ఉంటాయి. ఆ లైన్లలో ఏ గ్రామర్ అక్షరాలు ఉండాలి, ఏ గ్రామర్ పదాలు ఉండాలి. ఆ తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సెంటెన్స్ కాంపిటీషను, పేరా కంప్లీటేషను, సినానిమ్స్, యాంటనిమ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. జస్ట్ 10th క్లాస్ గ్రామర్ 40 మార్కులు. అది 40 మార్కులు. 80 మార్కులు. కోర్టులో మంచి జాబు. ముందు మనం నిలబడాలిగా. నిలబడ్డం కోసరం దీంట్లోనే కొనసాగించవచ్చు. జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అయితే సీనియర్ అసిస్టెంట్ వరకు ప్రమోషన్లు వస్తాయి. హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఈ జాబులు ప్రధానం ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మార్కులు 80 మార్కులు. తర్వాత వన్స్ నోటిఫికేషన్ వస్తే టైం ఉండదు. మెయిన్ 45 రోజుల్లో 50 రోజుల్లోపు ఎగ్జామ్ పెట్టేస్తారు. రిక్రూట్మెంట్ జరిపేస్తారు. అందువల్ల ఏంటంటే కొంతలో కొంత, ఎంతో కొంత గొప్పగా ఉపశమనం ఈ ఉద్యోగాలు, కోర్టులో ఉద్యోగాలు. అందువల్ల కోర్టు జాబులు 2025 ఈ సంవత్సరం సుమారు 3,000 పైబడి వస్తున్నాయి. కొద్దిగా కష్టపడితే వచ్చేస్తాయి. సిలబస్ జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే. ప్రధానంగా గ్రూప్ 2 యాస్పిరెంట్స్ సెలెక్ట్ అవ్వండి.
దీనికి అప్లై చేయండి. ఏది రాలేదు అని బాధపడే కన్నా దీనికి అప్లై చేసుకొని మ నేనేమంటానంటే కష్టపడే వాళ్ళకి 100 దారులుంటాయి. కష్టపడి చదివిన వాళ్ళకి ఆ చదువు ఎప్పటికి వృధా పోదు. ఆ చదువు ఎప్పటికి వృధా పోదు. ఒక్కొక్కసారి మీ జీవితంలో జరిగే విజయాలకి మీరే ఆశ్చర్యపోతారు. అరే! ఇలా జరుగుతున్నాయా అని. వన్స్ ఒక చిన్నదో, పెద్దదో ఒక ఉద్యోగం రానియండి. ఆ తర్వాత మీకు ఎన్ని ఉద్యోగాలొస్తాయో, ఎంత గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుందో. అంతే తప్ప కొంతమంది ఇంట్లో పెట్టింది తిని, ఒక రకంగా గాలికి తిరుగుతూ, రకరకాల కామెంట్లు పెట్టుకుంటూ, విచ్చలవిడిగా తయారయ్యారు. అలాంటి నెగెటివ్ ఫెలోస్ జోలికి మీరెళ్ళకండి. మీరు గూడా నెగెటివ్‌గా మారిపోతారు. ఒక ఉద్యోగం అంటే అది బాధ్యతతో కూడింది. ఆ ఉద్యోగానికి ప్రిపరేషన్ చేస్తున్నామంటే ఎంత హంబుల్‌గా ఉండాలి. ఎంత గొప్పగా ఉండాలి. మన బిహేవియర్ ఎంత గొప్పగా ఉండాలి. ఒక మాట ఎదుటోడిని అంటున్నామని అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట బయటికెళ్తుంటే మైండ్‌లోనే మ్యాపింగ్ అయ్యి, సెన్సార్ అయ్యి, నోటి ద్వారా బయటికి రావాలి ఒక మాట. అర్థమవట్లా? అలా కాకుండా ఎలా పడితే అలా విచ్చలవిడిగా తయారైతే రేపు అందరికీ భారం అయిపోతారు. ఇంత కూడా పట్టించుకోరెవరు. అందువల్ల నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు మంచి అరుదైన అవకాశం రా నాన్న. 3 కేటగిరీలో ఇంటర్మీడియేట్ వాళ్ళకున్నాయి, 10థ్ వాళ్ళకున్నాయి. మాక్సిమం సిలబస్ అంతా అదే. ఇక్కడ ఒక్క మాట వాడారు చూడండి నాన్న. ఆ మాట ఏంట్రా అంటే స్పెసిఫిక్ ఎంఫసైసెస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ బిట్లొస్తాయి. అందువల్ల నేను అంటున్నాను పదే, 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 పదే ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఇండియాది చదువుతూ దీనికి ఎక్కువ ఏపీలో జరిగే సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, ఏపీలో జరిగే అభివృద్ధికరమైన కార్యక్రమాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం వచ్చింది. దాని అధ్యక్షుడెవరు? 16 ఏదో సమ్ నంబర్ వచ్చింది. దాని అధ్యక్షుడెవరు? మన రాష్ట్రానికి వచ్చారు. ఇప్పుడు పర్యటనలో ఉన్నారు. ఎంతోమంది విదేశీయులు వస్తుంటారు, ఎళ్తుంటారు. ఎంతోమంది విదేశీయులు వస్తుంటారు, ఎళ్తుంటారు. ఒకసారి ఏంటంటే 42 ఏళ్ల కనిబోయిన సుధాకర్ ఇటీవల తరచుగా వార్తల్లో కనబడుతున్నారు ఎందుకు అని అడిగారు. ఆయన ఏం చెప్పారు, హిందుస్థానీలో నూతన రాగాన్ని కనుక్కున్నారు. ఆ తర్వాత ఆయన కప్పు సాసరాకారంలో కారు తయారు చేశారు. ఇలా ఒక 2, 3 బిట్లు అడిగారు. ఆయన ఏంటంటే కప్పు సాసరాకారంలో కారు తయారు చేసి హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ మీద ప్రదర్శనలో పెట్టాడు ఆయన. ఇది అడిగారు. ఆయన ఒక ఫేమస్ ఇంజినీర్ హైదరాబాద్‌లో. ప్రీవియస్‌లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఇలా ఏపీ ఇప్పుడు ఈ అవార్డులు, పర్సనాలిటీస్ అన్నాడు చూడండి. ఏపీకి ఎవరొస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇవన్నీ గూడా అన్నీ మీరు చదివినయే. సోగా ఉంటుంది ఎగ్జామ్. అంటే సింపుల్‌గా ఉంటుంది. పెద్ద టఫ్‌గా ఎగ్జామ్ ఉండదు. సుమారు 3000 పైగా ఉద్యోగాలు వదులుకోకండి. అర్థమవట్లా? మనకి ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత మనం అనుకున్న లక్ష్యాన్ని మళ్ళీ దుమ్ము లేపుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చు. గ్రూప్ 2 యాస్పిరెంట్సు, మెయిన్స్‌కి సెలెక్ట్ అయిన యాస్పిరెంట్సు అందరూ కలిసి ఈ పరీక్షలు వస్తే అప్లై చేయండి. ఈలోపు పోస్టింగ్‌లు ఇచ్చేస్తే పోస్టింగ్‌లో జాయిన్ అవుదురు గానీ, ఒకవేళ లేట్ అయితే ఇందులో ఈ పరీక్ష రాసి కొంత ఉపశమనం పొందితే ఆ తర్వాత ఆ ఉద్యోగాలు ఎటు వస్తాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఒక్కటే, లాంగ్ టర్మ్ బాట వేసేటప్పుడు అనేక రకాల ఉద్యోగాలు పడతానే ఉంటాయి. ఉద్యోగాలు మీరు ఒకసారి గమనించండి. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడండి. ఉద్యోగాలు పడతానే ఉంటాయి. మన అర్హతకు చెందిన ఉద్యోగాలు కూడా పడతానే ఉంటాయి. లెదర్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం పడింది మా మిత్రుడికి నేను చదువుకునే రోజుల్లో. ఒకే ఒక్క ఉద్యోగం తమిళనాడులో ఉందది. ఇండియా మొత్తం అప్లై చేసుకోవచ్చు. అదేదో కోర్స్ మా వాడు చేస్తున్నాడు డిప్లొమా. శ్యామ్ అని చెప్పి. కోర్సు చేస్తున్నాడు ఆయన. అది మరి దేశం మొత్తం అది. కానీ ఆయన అప్లై చేశాడు. 5గురే రాశారట. 5గురిలో ఇతనికి జాబ్ వచ్చింది. ఇప్పుడు సుమారు 10, 12 ఏళ్ల సర్వీస్ అయిపోయింది తనకి. తమిళనాడులో మద్రాసులో జాబ్ చేస్తున్నాడు. మన తెలుగు ఆయన, మన నల్గొండ ఆయన. అంటే నేనంటాను దారులు చాలా ఉంటాయి చిన్ను. బాధపడితే కూర్చోకూడదురా. అస్సలు బాధపడితే మనం ముందుకు ఎళ్ళలేం. ఇంకా మనం బాధపడుతూ ఉంటే లోతుల్లోకెళ్ళిపోతాం. ఇక నెగెటివ్ ఫెలోస్ మనని ఇంకా లోతుల్లోకి తీసుకెళ్ళిపోతారు. అందువల్ల జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి సిలబస్ చూడండి. ఈ సిలబస్‌ని మళ్ళీ నేను మరో వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఉద్యోగాలు ఒక్క డిగ్రీ క్వాలిఫికేషన్ కిందే 600, 700 ఉద్యోగాలు వచ్చేటట్టు ఉన్నాయట. పోయినసారి 22లో కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి, భర్తీ అయినాయి, పిల్లలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏమీ లేదు. ముందు మనం ఉపశమనం పొందాలి. ఒక జాబ్ తీసుకోవాలి. తర్వాత మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించుకుంటా పోదురు. కాబట్టి ఒక జాబ్ ఉండాలి మనకి. అదేదైనా కానిస్టేబుల్ రాసేవాళ్ళు కానిస్టేబుల్ మెయిన్స్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. డీఎస్సీకి త్వరలో వస్తుంది కాబట్టి డీఎస్సీ ప్రిపేర్ అవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ అవ్వండి. చుట్టుపక్కల మనం అనుకోవాలి గానీ, మనకు అన్ని అవకాశాలు మనకు కనపడతానే ఉంటాయి. జస్ట్ అప్లై చేయండి. గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరూ అప్లై చేయండి. ఇవి రాయండి. ఏం లేదు. మీరు చదివిన దానికి ఒక ఒక బ్రష్ లాగా చేసుకోండి. ఇంతకన్నా మించి మనం ఒక కోర్సులు చేసాం.
మన దగ్గర ఈ జీకే కోర్స్ ఉంది, అలానే జనరల్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది, మన కేజీహెచ్ ఎస్ ఇది చెప్పాలి, నేను ఇది చెప్పాలి, చివరిలో చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని మంచి బాటలో నేను నడపాలి కాబట్టి, మిమ్మల్ని నడుపుతున్నాను కాబట్టి 25 ఏళ్ల సంధి మీకు చెప్పి తీరాలి. మంచి జీకేకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ కాదు, జనరల్ నాలెడ్జ్ కోర్సు, దెన్ ఆల్సో జనరల్ ఇంగ్లీష్ కోర్సు 2 మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాయి. చాలా తక్కువ అమౌంట్‌కే మనోళ్ళు ఇస్తున్నట్టు. తక్కువ అమౌంట్‌కే అంటే మీ మీ యొక్క మీ యొక్క డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి 9866414200 9866414200 అనే నంబర్‌కి చేసి ఈ కోర్సులు తీసుకోండి. నోటిఫికేషన్ వచ్చిందా 10 రోజుల టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఆ తర్వాత 45 డేస్, 50 డేస్ లోపు ఎగ్జామ్ పెట్టేస్తారు. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ఇచ్చేస్తారు. కాబట్టి ఇది మన కళ్ళ ముందు ప్రీవియస్‌లో 22లో జరిగింది. అందువల్ల ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దయచేసి దీని మీద కూడా ఒక దృష్టి పెట్టండి. మనం ఆశావాదంతో ఉంటే అన్ని మార్గాలు మనకు కనపడతాయి. మనం బాధపడుతూ కూర్చుంటే మరింత లోతుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకేనా? ఇలా పెయిన్ పడుతున్నటువంటి పిల్లలకి ఈ కోర్ట్‌లో వచ్చే జాబులు ఉపశమనంలాగా పనిచేస్తాయి. చక్కగా అందులోనే లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. అందులో వచ్చే జీతంతో మీరు మరిన్ని పరీక్షలు రాసుకుని మరింత ముందుకు వెళ్ళిపోవచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఆ దిశ ఏదో చూడండి ఒకసారి. చూసి ఆ పరంగా ఒక్కసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ వీడియో జీకే వీటిలో ఏం ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ పేపర్ కూడా ప్రయత్నం చేస్తున్నాను నేను. దాని గురించి కూడా నేను మీకు చెబుతా. కాబట్టి మీ లోపం లేకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. మీ లోపం ఉండొద్దు, దేవుడు ఇస్తాడు. మీ లోపం ఉండొద్దు, మీ లోపం లేకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్ని ఫాలో అప్ చేయండి. మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం. బల్క్ జాబ్స్, ఏపీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో జాబులు 3000 వరకు వస్తాయి. బల్క్ జాబులు, మంచి జాబులు, అర్థమట్లా మనం సెటిల్ అయ్యే జాబులు. తర్వాత మన గోల్స్ వరకు మనం వెళ్దాం. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే పావుల 10 మంది స్టూడెంట్స్కి వాళ్ళకి ఫీజులు కడదాం, వాళ్ళకి పుస్తకాలు ఇద్దాం, వాళ్ళకి ఏదైనా బుక్స్ కొని పెడదాం. ఓకేనా? ఉంటాను రా నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ 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 బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను రా నాన్న. థ్యాంక్ యూ.